రిస్క్ ఓకే అనుకుంటే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. లేదు ఇంత పెద్ద రిస్క్ నాకు వద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి, ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిద్దో అప్పుడే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన అనాలిసిస్ కూడా అదే కదా. మనం ఏం చేయాలి, మన సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి మార్కెట్లో. మన సెటప్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం? ఓకే, మీరు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలనుకోండి, ఎప్పుడు చేయాలి? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ సెల్లింగ్ జోన్ దగ్గర ఉంది, అక్కడ కనుక ఓపెన్ అయితే అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మనం బయింగ్ ఎక్కడ చెప్పుకున్నాం, ఒక లెవెల్ చెప్పుకున్నాం అండి. అక్కడ బై సైడ్ అయినా ప్లాన్ చేయొచ్చు, లేదు అది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. ఎక్కడ వరకు సెల్లింగ్ రావచ్చు అని చెప్పుకున్నాం, నెక్స్ట్ సపోర్ట్ జోన్ చెప్పుకున్నాం కదా, అక్కడ వరకు రావచ్చు అనుకున్నాం. అక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయిందండి అప్ సైడ్. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ అయితే మూవ్ అయింది. ఎంట్రీలు ప్లాన్ చేయాలి కదా, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కూడా మూవ్ అవుదామండి. ఓకే, మార్కెట్ లో గమనించండి, మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కదా, సెల్లింగ్ జోన్ లో ఎవరు ఉంటారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ మనం బయింగ్ జోన్ డ్రా చేసుకున్నాం కదా, ఒకటి బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు బయింగ్ సెటప్ అనేది వచ్చింది అనుకోండి, ఈ జోన్ లో మీరు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్ది డౌన్ సైడ్, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉందని చెప్పుకున్నాం, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఈ జోన్ దగ్గర మీకు బయింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి సెటప్స్ వచ్చినా రాలేదని ఇప్పుడు చెక్ చేసుకుందాం అండి. మార్కెట్ లైట్ గ్యాప్ ఓపెన్ అయిందా, ఎక్కడ ఓపెన్ అయింది, సెల్లింగ్ జోన్ దగ్గర ఓపెన్ అయింది కదా. ఇక్కడ గమనించండి, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది, మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సెల్లింగ్ ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మనం చెప్పుకుంటాం కదా, స్వింగ్ హైలో పెట్టుకోవాలండి స్టాప్ లాస్. ఇక రిస్క్ ఎక్కువైపోయింది కదా, ఇక్కడ పెద్ద రిస్క్ అయిపోయింది కదా. ఈ రిస్క్ ఓకే అనుకుంటే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. లేదు ఇంత పెద్ద రిస్క్ నాకు వద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ మన జోన్లోకి వస్తూ ఉందా, ఇక్కడ మనం బయింగ్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందో. ప్రైస్ అనేది వెంటనే అప్ సైడ్ వచ్చేసిందండి. ఈ అప్ సైడ్ వచ్చిందని మనం బై ఎంట్రీస్ ప్లాన్ చేస్తామా, చెయ్యం కదా. ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు మనకేం కావాలి, ఇక్కడ సెటప్ అనేది కావాలి. ఇక్కడ బయింగ్ సెటప్ వచ్చిందా రాలేదా చూడండి, రాలేదండి. మనం బయింగ్ సెటప్స్ ఏం చెప్పుకున్నాం అండి, ప్రైస్ ఒక ట్రెండ్ సెటప్ చెప్పుకున్నామా, ఇది క్రాస్ అయ్యేటప్పుడు బై చెప్పుకున్నాం. లేదు ప్రైస్ అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయితే ఇది ఒక బై ఎంట్రీ సెటప్ అనుకున్నాం. లేదు ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది అనుకోండి, ఆ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో అది కూడా ఒక బై సెటప్ అని చెప్పుకున్నాం కదా. అలా డిఫరెంట్ టైప్స్ గా బయింగ్ సెటప్స్ అనేవి ఉంటాయండి. ఆ సెటప్స్ లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని మనకి ఏది ప్రాబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది అది సెలెక్ట్ చేసుకొని మార్కెట్ లో అప్లై చేయాలి. ఇక్కడ గమనించండి, ఈ మూడు సెటప్స్ లో ఏదైనా ఎంట్రీ వచ్చిందా, ఇక్కడ ఏమి రాలేదు. ఇక్కడ గమనిస్తే మనకి డౌన్ ట్రెండ్ సెటప్ వచ్చిందండి. చూడండి, ప్రైస్ డౌన్ సైడ్ వచ్చిందా, అప్ సైడ్ వచ్చింది, ఈ లో అనేది బ్రేక్ అవుతుంది కదా. దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం, మనం సెల్లింగ్ సెటప్ కింద కన్సిడర్ చేస్తాం కదా. ఇక్కడ సెల్లింగ్ సెటప్ వచ్చిందండి, మనం సెల్ చేస్తామా, చెయ్యం. ఎందుకు, ఇది ఒక బయింగ్ జోన్ అనుకుంటున్నాం కదా. మార్కెట్ లో ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిద్దో అప్పుడే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన అనాలిసిస్ కూడా అదే కదా. ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్ లో మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హై కదా, ఈ స్వింగ్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీకు 1:1 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అయింది ఈజీగా. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చిందా, ఇక్కడ కొంచెం ఆగిందండి. ప్రైస్ ఆగిందని మనం బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తామా, చేయకూడదు. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ చిన్న కన్సల్టేషన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో. మార్కెట్ ఫాల్ అయింది, ఒక చిన్న కన్సల్టేషన్ చేసింది, డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ సింగిల్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మార్కెట్ అనేది మీ వైపు వచ్చేసింది. నెక్స్ట్ ఎక్కడ వరకు వచ్చింది మార్కెట్, మనం బయింగ్ జోన్ అనుకున్నాం కదా, ఆ బయింగ్ జోన్ వరకు వచ్చిందండి. బయింగ్ జోన్లోకి వచ్చిందని మనం వెంటనే బై చేస్తామా, బై చేయకూడదు. మనం ఏం చేయాలి, మన సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. మార్కెట్లో మన సెటప్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఒక హ్యామర్ క్యాండిల్ పడింది, సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ నేను బై చేశాను అనుకో, ప్రైస్ ఇంత అప్ సైడ్ మూవ్ అయిపోయింది కదా, ఇక్కడ నాకు రివార్డ్ వచ్చింది కదా అని మీరు థింక్ చేశారనుకోండి, ఇదే సినారియోని ఇక్కడ అప్లై చేయండి మీరు. ఇక్కడ కూడా గమనించండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందా సపోర్ట్ దగ్గరకు వచ్చి, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు, ప్రైస్ కొంచెం అప్ సైడ్ అనేది వెళ్ళింది. ఇక్కడ ఏం జరిగింది, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది మార్కెట్లో. అందుకనే మనం ఏం చేస్తామంటే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటామండి. ఆ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, మనకు మార్కెట్లో మన సెటప్ అనమాట. ఇప్పుడు మనం బయింగ్ జోన్లో సెటప్ ఎక్కడ వచ్చిందో గమనించండి.
ఇక్కడ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, లో అయిందా. ఎప్పుడైతే ఈ హై క్రాస్ అయిద్దో ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మీరు, ఈ స్వింగ్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు 1:1 టార్గెట్ అనేది వచ్చిందండి. ఇక్కడ 1:1 బుక్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే ప్రైస్ ఎలా ఉంది, ఫాల్ అవుతూ ఉందండి. మనం ఎంట్రీ ఎటు సైడ్ ప్లాన్ చేసాం, బయింగ్ సైడ్ ప్లాన్ చేసాం. అంటే మనం ట్రెండ్ కి అగనెస్ట్ ఉన్నాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్న చిన్న టార్గెట్ తీసుకొని ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలండి. ట్రెండ్ కి అగనెస్ట్ గా మనం ఉన్నప్పుడు ఇక్కడ మనం ట్రెండ్ సెటప్ ప్రకారం ఎంట్రీ అయినా తీసుకోవచ్చు, బయింగ్ ఎంట్రీ. లేదు ఇంకో సెటప్ ఉందండి, ఇక్కడ మనం ఇందాక 3 సెటప్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఇక్కడ ఒకటి ఉంది. ఏంటిదో మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిందా, ఈ ట్రెండ్ లైన్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది కదా. దాంతో పాటే ఇక్కడ ఏముంది, మనకి ఒక బయింగ్ జోన్ ఉందండి. ఇది కూడా మనకు కన్ఫర్మేషన్ అనమాట, ఇక్కడ బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ సేమ్ స్వింగ్ కింద పెట్టుకోవాలి, టార్గెట్ అనేది 1:1 బుక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ ఒక హై చేసుకున్నా, ఆ హై అనేది క్రాస్ అవ్వలేదండి, డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయింది మార్కెట్. మీరు గమనించండి లాస్ట్లో ఏముంది, ప్రైస్లో ఒక రేంజ్ అనేది చేసుకుందండి. మీరు మార్కెట్లో ఎంట్రీలు తీసుకునేటప్పుడు ట్రెండ్ వైపు ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ టార్గెట్లు అనేది పెట్టుకోవచ్చు. లేదు మీరు ట్రెండ్కి అగనెస్ట్గా ట్రేడ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు చిన్న చిన్న టార్గెట్లు తీసుకొని ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామా, మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి ఏం జరిగింది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇదేమి ఇండికేట్ చేస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం నిన్న, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ అయ్యిద్దో అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, ఓపెనింగ్ నుంచి పెద్ద ఫాల్ అనేది వచ్చేసిందండి. బయింగ్ అయితే అసలు రాలేదు మార్కెట్లో, మనకి ఛాన్సే ఇవ్వలేదు. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అలా అనమాట. కాబట్టి మనం రేపు ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి, సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈ రోజు కూడా వాల్యూమ్ అనేది వచ్చింది, హైలోనే వచ్చింది. ఇక్కడ మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది వాల్యూమ్లో. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, హైలో సెల్ చేసుకుందాం, లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, సపోర్ట్ జోను, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది కదా, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి, ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. ఓకేనా, ఈ జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే మళ్ళీ సెల్లర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే చిన్న టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ వస్తుందో ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ జోన్ ఎంత, 25,150 అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ గమనించండి, సెల్లింగ్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఒక సెల్లింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి రానివ్వండి. ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే బయింగ్ ప్రెజర్ ఉన్నట్టు కాబట్టి హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, 25,240, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగి, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బయింగ్ సెటప్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిపోయిందో అప్ సైడ్, అప్పుడు బయర్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థమైంది కాబట్టి అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్ అనేది బ్రేక్ అవ్వాలి, ఎంత మనకి 25,030 అండి. ఈ జోన్ బ్రేక్ అయినప్పుడే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు మార్కెట్లో. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే అప్ సైడ్ రానివ్వండి. ఇక్కడ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే లోకి రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఎంతది 24,850 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీలు అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే అక్కడైనా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీరు బయింగ్ చేయాలన్నా సెల్లింగ్ చేయాలన్నా ఎంట్రీ సెటప్ కోసం వెయిట్ చేయండి. ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, మీరు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలనుకోండి, ఎప్పుడు చేయాలి, సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎప్పుడైతే బ్రేక్ అయ్యేదో అప్పుడే మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఇది ఒక సెల్లింగ్ జోన్ కదా, ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ అయింది, ఇక్కడ ఒక బయింగ్ జోన్ చెప్పుకున్నాం. దాంతోపాటే
ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా ఒక బయింగ్ జోన్ లో కన్సిడర్ చేసుకోండి అని చెప్పుకున్నాం అండి. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది అప్ సైడ్, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ రిజెక్ట్ అయింది. ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ మనకి బయింగ్ ఎంట్రీ రాలేదండి. ఇందాక మనం సేమ్ నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ రాలేదు, ఇక్కడైతే వచ్చింది ట్రెండ్ సెటప్ మీరు గమనిస్తే. ఓకేనా, అలా బయింగ్ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, రేపు మార్కెట్ న్యూట్రల్ లోపనే అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మార్కెట్ పైకి వస్తూ ఉందో అక్కడ మనకు ఒక సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఎంత అది 57,270 అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి ఒక కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ మనకి ఇంకో జోన్ ఉంది కదా, ఆల్ టైమ్ హై అంతది 57,500 అండి. ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా హై గ్యాప్ అప్ అయినా సరే లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు మార్కెట్ న్యూట్రల్ లోపలనే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, అగ్రెసివ్ బయింగ్ ఎక్కడి నుంచే కదా వచ్చింది, ఇది ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుని ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎంత ఉంది మనకి జోన్, అది ఇక్కడ ఉందండి 56,800. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఎక్కడి వరకు ఉంది, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉందండి 56,370 అండి. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్ లోకి వచ్చామండి. మనం ఆల్రెడీ జోన్స్ డ్రా చేసుకున్నాం కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వి. అనాలిసిస్ సేమ్ యాజ్ యూజువల్ నిఫ్టీని ఫాలో అవుదాం. ఇక్కడ జస్ట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం అండి. ఎంత ఉంది మనకి సపోర్ట్ జోన్, ఫస్ట్ది 82,040 ఉందండి. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎంత ఉంది మనకి 81,600. ఓకే, మనకి రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉందండి ఫస్ట్ది 82,330. దాని తర్వాత ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 82,760. ఇది కూడా మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి రెసిస్టెన్స్ కూడా. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 83,040. ఈ జోన్స్ ని మార్క్ చేసుకొని ఆ జోన్స్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పుకున్నాం కదా, బయర్స్ అగ్రెసివ్ అవుతున్నారు, సెల్లర్స్ అగ్రెసివ్ అవుతున్నారు, అది చెక్ చేసుకున్న తర్వాత మీ సెటప్ అనేది ఉంటుంది కదా, ఆ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మార్కెట్ లో. దీని అనాలిసిస్ సేమ్ నిఫ్టీ లానే ఉంటుందండి. అక్కడ మీరు సైకాలజీని అర్థం చేసుకొని అదే సైకాలజీని ఇక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.